హాలోవీన్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు బోలెడన్ని చాక్లెట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇలా ఫన్‌గా హాలోవీన్ అంటే కాస్ట్యూమ్స్ అవి వేసుకొని పిల్లలు వెళ్ళి చాక్లెట్స్ అడగడం ఇలా ఉంది కానీ, అసలు ఈ హాలోవీన్ ఎలా స్టార్ట్ అయిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈరోజు ఆత్మలు తిరిగి భూమి మీదకు వస్తాయని వీళ్ళందరూ కూడా నమ్మేవాళ్ళు. అందుకే వీళ్ళు ఇల్లంతటిని కూడా ఇలా భయంకరంగా డెకరేట్ చేసుకునేవాళ్ళనమాట. ఆ రోజు వాళ్ళు ఆత్మల్లాగా డ్రెస్అప్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఆహ్వానించడానికి. అది క్రమేపీ ఎలా అయిపోయిందంటే ఒక ఫన్ ఫెస్టివల్ లాగా అయితే మారిపోయిందనమాట. వాళ్ళు రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకొని అందరూ కూడా పిల్లలు చాలా సరదా పండగగా అయితే ఈ హాలోవీన్ మారిపోయింది. కానీ ఇప్పటికీ కూడా అందరూ హాలోవీన్ రోజు ఇల్లంతటికీ కూడా లైటింగ్ అది పెట్టుకొని భయంకరమైన స్కెలిటన్స్ కానీ పుర్రెలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటి ముందు పెట్టి డెకరేట్ చేసుకుంటారనమాట. చూడ్డానికి అంతా కూడా భయంకరంగా ఇంటిని అంతా కూడా మార్చేస్తారు. ఈరోజు అయితే పిల్లలైతే చాలా ఇష్టపడతారు హాలోవీన్ ఫెస్టివల్ అంటే. ఎందుకంటే రకరకాల కాస్ట్యూమ్స్ అయితే వేసుకోవచ్చు కదా. కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ట్రిక్ ఆర్ ట్రీట్ అని అంటారనమాట. ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే అక్కడ వాళ్ళు చాక్లెట్స్ అవి కూడా ఇస్తారు. ఈ మధ్య ఇండియాలో కూడా చాలామంది హాలోవీన్ అయితే జరుపుకుంటున్నారు. ఇదివరకు అయితే ఓన్లీ ఫారిన్ కంట్రీస్లోనే ఈ హాలోవీన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో కొన్ని పెద్ద సిటీస్లో కూడా హాలోవీన్ అయితే జరుపుతున్నారనమాట. వీధిలో అంతా కూడా ఇళ్ళన్నీ కూడా మొత్తం ఇలా లైటింగ్తో దెయ్యాలు భూతాలు ఆహ్వానించేటట్టు కొంచెం భయంకరమైన లైటింగ్తో వాటితో అయితే డెకరేషన్ అయితే చేసుకుంటారు. ఈరోజు మనం బయటికి వెళ్తే కూడా అంతా సందడిగా అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ రోడ్డు మీద తిరుగుతూనే కనిపిస్తూ ఉంటారనమాట. వింత వింత కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వేసుకొని చూడ్డానికి అయితే చాలా సందడిగా ఉంటుంది. ఇది మోస్ట్లీ మనకి నైటే జరుగుతుందనమాట. ఈ హాలోవీన్ పండుగ అంతా కూడా ఈవినింగ్ స్టార్ట్ చేసి నైట్ అంతా కూడా జరుగుతుంది. చీకటి పడ్డాకే అందరూ వెళ్తారనమాట. ఎందుకంటే చీకటి పడ్డాకే కదా మనకి దెయ్యాలు ఆత్మలు ఇవి తిరుగుతూ ఉంటాయి. సో అలా వాళ్ళు నమ్మి చీకటి పడ్డాకే వెళ్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇళ్ళ దగ్గర అందరూ కూడా డెకరేషన్స్ ఎలా చేశారో. వీళ్ళు ఈ హాలోవీన్ అయిపోయాక మొత్తం ఈ భయంకరమైన డెకరేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు లోపల మళ్ళీ స్టోర్ చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హాలోవీన్కి మళ్ళీ డెకరేట్ చేసుకుంటారనమాట. హాలోవీన్ రోజు ఇక్కడ మనకి వీధిలో మనం పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళి చాక్లెట్స్ అవి అడిగి తెచ్చుకుంటారు కదా. అదే కాకుండా బయట కూడా హాలోవీన్కి సంబంధించిన ఈవెంట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు హాలోవీన్కి అక్కడ కొన్ని ఏరియాస్లో ఇలా ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. అక్కడికి కూడా పిల్లలు ఇలా డ్రెస్అప్ అయ్యి వెళ్తూ ఉంటారనమాట. ఆ పర్టికులర్ వాళ్ళు కూడా ఇలా చాక్లెట్స్ అవి ఇస్తూ ఉంటారు. ఈ ఈవెంట్స్ ఇవి కూడా మనకి ఈవినింగ్ టైమ్స్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈసారి హాలోవీన్కి ఇక్కడ కొంచెం వెదర్ బెటర్గానే ఉంది. యూజువల్గా హాలోవీన్ రోజు అయితే చలికాలం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. కానీ ఈసారి అయితే కొంచెం టెంపరేచర్స్ అవి బాగున్నాయి అన్నమాట. అందరూ రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకొని చాక్లెట్స్ అవి ఇస్తున్నారు చూసారా ఇక్కడ. సో ఇక్కడ ఈ ఈవెంట్ అయితే స్విమ్మింగ్ స్కూల్లో జరిగిందనమాట. మా పాప వెళ్ళే స్విమ్మింగ్ స్కూల్లో ఈ హాలోవీన్ ఈవెంట్ అయితే జరిగింది. ఇది ఒక 3 days ముందే జరిగింది. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా వాళ్ళ కమ్యూనిటీలో వెళ్తారు కాబట్టి పిల్లలందరూ ఇలాంటి ఈవెంట్స్ ఒక 2-3 days ముందే జరుగుతాయి అన్నమాట. చాలా సరదాగా ఉంటాయి. పిల్లలందరికీ చాలా ఇష్టం అనమాట హాలోవీన్ అంటే. ఎందుకంటే బోల్డ్ అన్ని చాక్లెట్స్ అయితే వస్తాయి. అందరూ కూడా ఆ రోజు బోల్డ్ అన్ని క్యాండీస్ అయితే ఇస్తారు పిల్లలకి. వీళ్ళు వెళ్ళి డ్రెస్అప్ అయి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అంటారు కాబట్టి అందరూ కూడా క్యాండీస్ అయితే ఇస్తారు. ఇది మనకి ఇండియాలో ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగానేనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కాస్ట్యూమ్ అయితే వేసుకుంటారు. పిల్లలైతే ఈ ఇయర్ ఏ కాస్ట్యూమ్ వేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ ఏం కాస్ట్యూమ్ వేసుకుందాం అని కూడా ఆలోచించుకుంటారనమాట. అంత ప్రీ ప్లాన్డ్గా ఉంటారు హాలోవీన్ అంటే. పిల్లలందరికీ చాలా సరదా అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ క్లాస్లో మా పాప వెళ్ళి స్విమ్మింగ్ క్లాస్లో హాలోవీన్ ఈవెంట్ అయితే జరిగింది ఒక 3 రోజుల క్రితం. తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే వెళ్ళారు. అక్కడ
చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇలా రకరకాల కాస్ట్యూమ్స్లో అయితే డ్రెస్అప్ అయ్యారు. స్పైడర్ మ్యాన్ లాగా, డాల్ఫిన్ కాస్ట్యూమ్స్, ఇలా చాలా రకాల కాస్ట్యూమ్స్లో అయితే అందరూ కూడా రెడీ అయ్యారనమాట. ఈ స్విమ్మింగ్ క్లాస్లో ఈవెంట్ అయితే మనకి ఈవినింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే జరిగింది. ఇక్కడ మాకు ఫ్రీగా పాప్కార్న్ ఇచ్చారు, ఇంకా ఇలా పిల్లలందరికీ కూడా క్యాండీస్ ఇచ్చారు. వెళ్ళిన అందరికీ కూడా పేరెంట్స్కి పిల్లలకి పాప్కార్న్ అయితే ఫ్రీగా ఇచ్చారనమాట ఆ ఈవెంట్లో. ఇంకా పిల్లలకి చాలా రకాల యాక్టివిటీస్ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఇలా ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ కూడా, కాస్ట్యూమ్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా. ఇంకా ఇక్కడ పిల్లలకి ఫేస్ మీద పెయింటింగ్స్ వేయడము, ఇంకా నెయిల్స్కి రకరకాల నెయిల్ పెయింట్స్ వేసి గ్లిటర్స్ వేయడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫ్రీగా చేశారు. పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది మెయిన్గా పిల్లలు ఒక్కళ్ళే కాకుండా ఫ్రెండ్స్తో పాటు వెళ్తే, అందరూ కూడా ఒక గ్రూప్గా వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ఈవెంట్స్ని. సో యూజువల్గా మేము ఎప్పుడు కూడా మాకు దగ్గరలో ఎలాంటి హ్యాలోవీన్ ఈవెంట్ ఉన్నా కూడా నేను తప్పకుండా తీసుకెళ్తాను. తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ క్యాండీస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా చూసారా, రకరకాల కాస్ట్యూమ్స్ అయితే వేసుకున్నారు. ఒకళ్ళు శాండ్విచ్ లాగా, ఒకళ్ళు హ్యాంబర్గర్ లాగా, ఇలాగా. ఇక్కడైతే ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారనమాట. మొహం మీద బటర్ఫ్లై పెయింటింగ్ వేయించుకుంది మా పాప. ఇంకా హెయిర్లో కూడా మనకి రకరకాల కలర్స్ అవి, స్ట్రాండ్స్ అవి కూడా పెడుతున్నారు ఇక్కడ. ఇలా అయితే చాలా ఫన్గా అయితే ఈ ఇయర్ హ్యాలోవీన్ అయితే జరిగింది. సరే అండి, మరో వీడియోలో కలుస్తాను. బాయ్.